నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. కర్ణాటక పాలిటిక్స్లో పిక్చర్ పూర్తిగా మారిపోయింది. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్టుగా సీన్ రివర్స్ అయింది. కొత్త అల్లుడు వచ్చనని పాత అల్లుడు మూలన పడ్డట్లు పవర్ఫుల్ మాస్ లీడర్ సిద్ధరామయ్య మే 28న సీఎం పీఠం నుంచి దిగిపోవడం, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కన్నడ కింగ్గా మారడం పెను సంచలనంగా మారింది. అయితే అధికారం దక్కిందన్న ఆనందం కంటే సొంత పార్టీలోనే రగులుతున్న అసమ్మతి సెగలు కొత్త సీఎంకు కంటి మీద కునుక లేకుండా చేస్తున్నాయి. సిద్ధు రాజీనామా ఎపిసోడ్ వెనుక ఢిల్లీ పెద్దలిచ్చిన టాస్క్ ఏంటి? రాజ్యసభ ఆఫర్ను సిద్ధు రిజెక్ట్ చేయడం వెనుకున్నటువంటి ఇంటెన్షన్ ఏంటి? కాచుకు కూర్చున్నటువంటి కమల్నాథ్ల నెక్స్ట్ ప్లాన్ ఏంటి? కన్నడ నాట రగులుతున్న ఈ హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా ఏంటో ఇప్పుడు చూద్దాం. కర్ణాటక రాజకీయాలు ఒక చారిత్రాత్మక మలుపు తీసుకున్నాయి. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లీడర్షిప్ చేంజ్కు తెరలేపుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి అధికారికంగా రాజీనామా సమర్పించారు. దాదాపు నెలల పాటు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్కు సీఎం పీఠం దక్కడం అత్యంత వేగంగా జరిగిపోయింది. ఈ తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త శకానికి స్పష్టంగా సంకేతాలిస్తోంది. అయితే ఈ పవర్ ట్రాన్స్ఫర్ పైకి ఎంత స్మూత్గా జరిగినట్లు కనిపిస్తున్నా తెర వెనుక మాత్రం అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్లో ఓపెన్గానే చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య లాంటి మాస్ లీడర్ను పక్కకు తప్పించడం వెనుక హైకమాండ్ వేసిన ముందస్తు ప్లాన్ ఏంటనేది ఇప్పుడు అందర్నీ ఆలోచింపచేస్తోంది. ముఖ్యమంత్రి కుర్చీ నుంచి సిద్ధరామయ్య దిగిపోవడంతో ఆయన అనుచర వర్గంలో తీవ్ర నిరాశ, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. తొలి నుంచి సిద్ధునే నమ్ముకుని ఆయన వెంట నడిచిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఇప్పుడు తమ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ అంతర్గత అసమ్మతి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టమే చేస్తుందనేది ప్రస్తుత రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశం. డీకే క్యాబినెట్లో తమకు సరైన ప్రాధాన్యం, కీలక పోర్ట్ఫోలియోలు దక్కుతాయా లేదా అనే టెన్షన్ సిద్ధు వర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో ఏర్పడిన ఈ పెద్ద గ్యాప్ని కొత్త సీఎం వెంటనే పూడ్చకపోతే రాబోయే రోజుల్లో సొంత పార్టీ నేతలే రెబల్స్గా మారి కాంగ్రెస్ కంచుకోటకు గండికొట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ఆసక్తికరమైన అంశం సిద్ధరామయ్య రాజ్యసభ ఆఫర్. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన్ను ఢిల్లీకి పంపి కేంద్ర రాజకీయాల్లో బిజీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం గట్టిగానే ప్రయత్నించింది. రాజ్యసభకు పోతే ఇక కర్ణాటక రాష్ట్ర రాజకీయాలకు తాను పూర్తిగా దూరమైనట్లే అని సిద్ధు కూడా బలంగా భావించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే ఆయన హైకమాండ్ ఇచ్చిన ఆఫర్ని చాలా పద్ధతిగా రిజెక్ట్ చేశారు. తాను ఢిల్లీ పాలిటిక్స్లోకి వెళ్లనని, వరుణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఇక్కడే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తానని తేల్చి చెప్పారు. సిద్ధు తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ కొత్త ప్రభుత్వానికి సరికొత్త తలనొప్పులు తెచ్చిపెట్టడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. సిద్ధరామయ్య రాజ్యసభ ఆఫర్ను తిరస్కరించడం అంటే కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేసినట్లయింది. మరి పైకంతా ప్రశాంతంగా ఉన్నట్లు నటిస్తున్నా లోపల రగులుతున్నటువంటి సిద్ధు అనుచరుల కోపం కొత్త సీఎంకు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది? ఇక ఈ కుమ్ములాటల మధ్య కర్ణాటకను శాసించే పీఠాధిపతుల మద్దతు డీకేకు దక్కుతుందా? శివకుమార్ తనకున్న ట్రబుల్ షూటర్ ఇమేజ్తో ఈ ఆపదను ఎలా అధిగమిస్తారో ఇప్పుడు చూద్దాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్న డీకే శివకుమార్ బలం ఏంటన్నది కన్నడ నాట అందరికీ తెలిసిందే. ఆయనకున్న అద్భుతమైన ఆర్గనైజింగ్ స్కిల్స్, కింది స్థాయి క్యాడర్ను కలుపుకుపోయే ట్రబుల్ షూటర్ ఇమేజ్ కాంగ్రెస్కి ఎప్పుడూ అతిపెద్ద ఎసెట్. ఇప్పుడేకంగా స్టేట్ లీడర్గా తన లక్ని పరీక్షించుకోవాల్సిన టైం వచ్చింది. ఫండ్స్ మేనేజ్మెంట్ నుంచి ఎలక్షన్ స్ట్రాటజీల వరకు డీకే రూటే సెపరేట్. ఆయన అగ్రెసివ్ అప్రోచ్ రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి ఖచ్చితంగా కలిసొస్తుందని క్యాడర్ నమ్ముతోంది. అయితే కేవలం సొంత వర్గాన్నే కాకుండా సిద్ధు వెనుకున్న సోషల్ బేస్ని కూడా తన వైపు తిప్పుకోవడంలోనే డీకే అసలైన సక్సెస్ ఆధారపడి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వానికైనా సహజంగానే కొంత యాంటీ ఇంకబెన్సీ వస్తుంది.
గత 3 ఏళ్ల పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కొత్త సీఎంగా డీకే శివకుమార్ ఎలా అధిగమిస్తారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కేవలం పాలిటిక్స్ పైనే కాకుండా అడ్మినిస్ట్రేషన్ పైన ఆయన గట్టి పట్టు సాధించాల్సిందే. గతంలో ఇచ్చిన గ్యారంటీ స్కీమ్స్ ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్ని పరుగులు పెట్టించడం ద్వారా ప్రజల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయాలి. తనదైన మార్క్ అడ్మినిస్ట్రేషన్తో ప్రభుత్వ ఇమేజ్ను పెంచితేనే ఈ పెద్ద గండం నుండి బయటపడటం సులభమవుతుందని, అందుకోసం ఆయన డెవలప్మెంట్ ఫార్ములాని నమ్ముకున్నారని అర్థమవుతోంది. కర్ణాటక పాలిటిక్స్లో పీఠాధిపతుల ప్రభావం ఎంత నిర్ణయాత్మకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడి మఠాలు, ఆశ్రమాల చుట్టూనే రాజకీయం ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఏ పీఠాధిపతి బ్లెస్సింగ్స్ ఎవరికుంటే ఆయా సామాజిక వర్గాల ఓట్లు గంపగుత్తగా అటువైపే పడతాయన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇప్పుడు రాష్ట్రంలో సీఎం సీటు మారిన నేపథ్యంలో ఈ మఠాల ఈక్వేషన్స్ కూడా పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా లింగాయత్, ఒక్కలిగ మఠాల స్వామీజీలో రాష్ట్ర రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటారు. అందుకే కొత్త సీఎం డీకే శివకుమార్ కూడా పదవి చేపట్టగానే వెంటనే ఆయా మఠాధిపతుల్ని కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని స్పష్టంగా విశ్లేషిస్తున్నారు. కర్ణాటకలో ఏ పీఠాధిపతి ఎటువైపు మొగ్గు చూపుతారు, ఏ వర్గం ఎవరికి అండగా నిలుస్తుందని అన్నది రాబోయే ఎన్నికల ఫలితాల్ని డిసైడ్ చేయనుంది. డీకే శివకుమార్ స్వతహాగా ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత కావడంతో ఆ వర్గానికి చెందిన మఠాల సపోర్ట్ ఆయనకు 100% లభిస్తుంది. కానీ సిద్ధరామయ్యకు అండగా ఉండే కురులు, దళిత, మైనారిటీ వర్గాల మద్దతును డీకే ఏ మేర కూడగట్టుకుంటారన్నదే అసలు పాయింట్. సిద్ధూ రాజీనామాతో నొచ్చుకున్న ఆయా సామాజిక వర్గాల పీఠాధిపతుల్ని కలుపుకుపోయి వారందర్నీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో డీకే సక్సెస్ అయితే కాంగ్రెస్కి తిరుగుండదు. లేదంటే ఆ ఓట్లు చీలిపోయి పార్టీకి పెద్ద డ్యామేజ్ జరగడం ఖాయం. కులాల కుంపట్లో చలి కాచుకోవాలని చూస్తున్న విపక్షాలకు చెక్ పెట్టడం కాంగ్రెస్ కొత్త సీఎంకు సాధ్యమేనా? అసలు బలంగా ఉన్నటువంటి బీజేపీ, జేడీఎస్, ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి డీకే శివకుమార్ మైండ్ గేమ్ ఎలా ఉండబోతోంది? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పొత్తుల ప్రభావం ఎంతవరకు ఉండబోతోంది? ఇక మిగిలిన కథనంలో దాని గురించి విశ్లేషిద్దాం. కన్నడ నాట చోటు చేసుకున్న ఈ అనూహ్య పరిణామాల మధ్య విపక్ష బీజేపీ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోంది అన్నది మరో ఆసక్తికరమైన అంశం. కాంగ్రెస్లో జరిగిన ఈ లీడర్షిప్ చేంజ్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కమలనాథులు అప్పుడే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. సిద్ధరామయ్య వర్గంలోని అసంతృప్త జ్వాలలకు ఆజ్యం పోసి వారిని తమ వైపు లాక్కునేందుకు వీలుగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా కొత్త సీఎం డీకే శివకుమార్ పై ఉన్న పాత లొసుగుల్ని, వివాదాల్ని టార్గెట్ చేస్తూ చురుకైన ప్రతిపక్షంగా అటాక్ పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్లోని ఈ ఇంటర్నల్ వార్ని క్యాష్ చేసుకుని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మళ్లీ పవర్లోకి రావాలనేది ఆ పార్టీ పక్కా స్కెచ్. ఇక కర్ణాటక రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీ జేడీఎస్, కమలదళం బంధం ఇప్పుడు కొత్తదేమీ కాదు. ఎన్డీఏలో బలమైన భాగస్వామిగా బీజేపీతో ప్రయాణిస్తున్న జేడీఎస్ ఇప్పుడు అధికార కాంగ్రెస్కు మరింత పటిష్టమైన సవాల్ విసురుతోంది. గతంలోనే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు స్థిరపడిపోవడంతో గ్రౌండ్ లెవెల్లో వాళ్ల ఓటు బ్యాంకు చాలా బలంగా ఏకీకృతమైంది. అయితే ఇప్పుడు ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్కు సీఎం అవకాశం దక్కడంతో ఈ ఎన్డీఏ కూటమి తమ వ్యూహాల్ని మరో లెవెల్కు చేర్చింది. తమ కంచుకోట లాంటి ఒక్కలిగ ఓట్లకు డీకే రూపంలో ఎక్కడ గండి పడుతుందోనన్న ఆందోళన జేడీఎస్ లీడర్ కుమారస్వామిలో స్పష్టంగా కనిపిస్తోంది. కుమారస్వామి తన ఒక్కలిగ ఓట్లను కాపాడుకోవడానికి బీజేపీతో ఉన్న సుదీర్ఘ బంధాన్ని ఇప్పుడు మరింత అగ్రెసివ్గా వాడుకోవాలని చూస్తున్నారు. బీజేపీ హిందుత్వ కార్డ్, జేడీఎస్ ప్రాంతీయ బలం కలిసి ఉమ్మడిగా డీకే శివకుమార్ జోరుకు కళ్ళెం వెయ్యాలని పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ఈ బలమైన ఎన్డీఏ కూటమిని కొత్త సీఎం ఎలా ఢీకొడతారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
మరోవైపు జగతిక లింగాయత్ మహాసభ లాంటి సంస్థలు కూడా తమ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని డిప్యూటీ సీఎం లేదా కీలక పదవులివ్వాలని డిమాండ్ చేయడం కాంగ్రెస్కి కొత్త సమస్యలు తెచ్చిపెడుతోందట. ఈ కులాల కుంపట్లను కొత్త సీఎం ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. దీనికి తోడు కేబినెట్ రీషఫుల్లో భాగంగా వయసు పైబడ్డ కొంతమంది సీనియర్ మంత్రుల్ని పక్కకు పెట్టి యంగ్ లీడర్లకు ఛాన్స్ ఇస్తారనే ప్రచారం డీకే మదిలో ఉన్న మరో బిగ్ ప్లాన్కు స్పష్టంగా సంకేతాలిస్తోంది. ఏదేమైనా కర్ణాటక రాజకీయాలు ఇప్పుడొక చారిత్రాత్మక మలుపు తిరిగాయి. డీకే శివకుమార్కు దక్కిన ఈ ముఖ్యమంత్రి కిరీటం ముళ్ల కిరీటంగా మారుతుందా, లేక ఆయన తన అడ్మినిస్ట్రేషన్తో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారా అన్నది ఆసక్తికరం. సిద్ధు వర్గం అసంతృప్తి, బీజేపీ జేడీఎస్ కూటమి ఎత్తుగడలు, సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత, ఈ మూడిటిని ఆయన విజయవంతంగా అధిగమిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా మళ్లీ ఎగరడం గ్యారంటీ. లేదంటే మాత్రం కర్ణాటకలో రాజకీయ చదరంగం పూర్తిగా రివర్స్ కావడం ఖాయం. రాబోయే 2 సంవత్సరాల కాలం కన్నడ నాట ఓ హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ని తలపించబోతోందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. కర్ణాటక రాజకీయం అంటేనే ఓ అంతు చిక్కని పజిల్. ఇప్పుడు సీఎం పీఠం మారడంతో ఆ పజిల్ మరింత క్లిష్టంగా మారింది. సిద్ధు సైలెంట్ రివెంజ్, డీకే శివకుమార్ పట్టుదల, బీజేపీ జేడీఎస్ కూటమి వేస్తున్న ఉమ్మడి ఎత్తుగడలు అన్నీ కలిపి కన్నడ నాట ఓ పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. అంతిమంగా డీకే తన మార్కు పాలనతో ప్రజల మనసులు గెలుస్తారో లేదో కాలమే తెలుస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ రాజకీయ చదరంగంలో ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ ఒక్క అడుగు తేడా వేసినా పాత కోటలో మళ్ళీ కాషాయ జెండా ఎగరడం ఖాయం.